ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన వాక్కులను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయమును వృధా చేయక ఒక చక్కని విషయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాము. దేవా, లోకపు ఆలోచనలతో ప్రకారంగా మేము కాక తండ్రి, మీ వాక్కులను ధ్యానించి వాటి ప్రకారంగా బ్రతకడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను ఎత్తిపట్టుకొనండి. దేవా, విత్తబోయే ప్రతి మాట కూడా తండ్రి మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపచేసి మీరు కోరుకుంటున్నటువంటి ఫలాలిచ్చే బిడ్డలుగా మేమందరము ఎదుగుటకు మీ సహాయాన్ని, మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భూమి మీద మానవుని పుట్టుక అన్నది ఒక అద్భుతం. దేవాది దేవుడు ఆది దంపతులతో మాట్లాడుతూ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని పలికారు ఆయన. అంటే భూమి మీద నాకంటూ పిల్లలు కావాలి, నా పిల్లలు భూమి మీద విస్తరించాలి, నా పిల్లలు భూమి మీద అభివృద్ధి పొందాలి, నా పిల్లలు భూమి మీద నిండిపోవాలి అనేది దేవునికి ఉన్నటువంటి అనాది సంకల్పం అని మనకు కనబడుతూనే ఉంది. భూమి మీద నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నటువంటి దేవుడు ఒక్కగానొక్క మనిషిని చూసి మాత్రం అసలు ఈ మనిషి భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. అదే మాట బైబిల్ చరిత్రలో అన్నాడు కూడా. ఎవరా మనిషి? భూమి మీద నాకు పిల్లలు కావాలి అనేది కోరిక. కానీ భూమి మీద పిల్లలు పుట్టిన తర్వాత, మనుషులు విస్తరించిన తర్వాత ఒక మనిషిని చూడగానే ఆ కోరికలో కొంత వెలితి కనబడుతుంది. అసలు వీడు పుట్టకుండా ఉంటే బాగుండ్రా, అనవసరంగా పుట్టాడు, వీడు పుట్టకుండా ఉంటే మేలు అనుకున్నాడు. ఎవరో మనిషి? తెలిసిన వాళ్ళు ధన్యులు, చెప్పిన వాళ్ళు జ్ఞానవంతులు. ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యోధా. ఈరోజు యోధాని గురించి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ క్రైస్తవ సమాజంలో, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో యోధాలా బతుకుతూ కూడా పౌలు గారిలో ఫీల్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యోధాలా బ్రతుకుతూ కూడా అపోస్తలులేమి అనేటటువంటి ట్యాగ్ వేసుకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే యోధా లాంటి స్వభావము ఈరోజు సేవకులలో కానీ విశ్వాసులలో కానీ ఎవ్వరిలో ఉన్నా బైబిల్ ముందు తలంచి సరి చేసుకోవాల్సిందే. చూద్దాం యోధా ఇస్కరియోతుని గురించి. ముందుగా బైబిల్ చరిత్రలో యోధా అనేటటువంటి పేరు చాలా సుపరిచితమైన పేరు. తండ్రి అయిన దేవుడు ఒకానొక టైంలో ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు ఎవరయ్యా అంటే యాకోబు గారు. యాకోబు గారికి ఉన్నటువంటి మరొక పేరే ఇశ్రాయేలు. ఈ యాకోబు గారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు 12 మందే ఇశ్రాయేలీలుగా పిలువబడుతూ వచ్చారు. ఆ 12 మంది కుమారులలో, ఆ 12 మంది పిల్లలలో ఒకానొక కుమారుడే యోధా. ఈ యోధా అనేటటువంటి వ్యక్తి యొక్క సంతానమే యోధా గోత్రముగా
యోధా జనాంగముగా, యూదులుగా పిలువబడుతూ వచ్చింది. ఈ యోధా గోత్రకర్తలు లేక ఈ యోధా కుటుంబంలో పుట్టేవాళ్ళు లేక ఈ యోధా కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆలోచించేవాళ్ళు తెలుసా? మా గోత్రానికి పితరుడు యోధా కాబట్టి మా పిల్లలకు యోధా అనే పేరు పెట్టుకుంటాం అని ఇష్టపడేవాళ్ళు. మా గోత్రానికి పితరుడు మూలపురుషుడు యోధా, తప్పు చేసినా ఒప్పు చేసినా మా పితరుడు కాబట్టి మా పిల్లలకు ఆ పేరే పెట్టుకోవాలి అని ఆ కాలం నుంచి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కుటుంబీకులు. అందుకే చూడండి, బైబిల్ చరిత్రలో యోధా అనే పేరుతో ఎంతమంది కనబడతారో. ఎందుకంటే ఆ పితరుణ్ణి గౌరవిస్తూ ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఆ గోత్రంలో. ఇంకా విచిత్రం ఏంటి అంటే అదే యోధా గోత్రంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించడం జరిగింది. ఇంకా విచిత్రమైన మాట ఏంటి అంటే అదే యోధా గోత్రానికి చెందినవాడే ఈ ఇస్కరియోతు యోధా అని కూడా చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. బైబిల్లో మనకు అతను గోత్రం రాయకపోయినా, ఇతను అని రాయకపోయినా చరిత్రలో మాత్రం అతను యోధా గోత్రానికి సంబంధించిన వాడే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యోధా గోత్రానికి సంబంధించిన వాడే అని మనం కొంతసేపు అనుకుంటే ఇతని పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. బైబిల్ చరిత్రలో యోధాను గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడుతున్నప్పుడు అతని పేరు కంటే ముందుగా ఏ మాట కనపడుతుంది? ఇస్కరియోతు కనబడుతుందా? ఖచ్చితంగా కనపడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇస్కరియోతు యోధాని ప్రస్తావించి బైబిల్ పండితులు కానీ అపోస్తలులు కానీ ఎవరైనా మాట్లాడాలి అంటే పేరుకు ముందు ఖచ్చితంగా ఇస్కరియోతు అనే పదాన్ని వాడాల్సిందే, వాడారు కూడా. చాలామంది ఈ ఇస్కరియోతు అనే పదాన్ని పదే పదే పేరుకు ముందు వాడుతున్నారు కాబట్టి ఇది ఇంటి పేరు అయి ఉంటుందేమో అనుకున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇస్కరియోతు అనేది ఇంటి పేరా, సర్నేమా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పేరు చెప్పాలంటే పేరు చెప్తాం. పేరు అర్థం కాలేదనుకోండి, వెంటనే ఏం చెప్తాం? ఇంటి పేరు చెప్తాం. అవునా? నేను మనోజునండి అంటాం. మనోజు, ఏ మనోజు అన్నారనుకో, వెంటనే ఏం చెప్తాం? మేస్పం మనోజు అంటే అర్థమైపోద్ది, ఓహో పలానా ఇంటి అబ్బాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని తెలిసిపోద్ది. ఇప్పుడు యోధాని గురించి కూడా మాట్లాడేటప్పుడు బైబిల్లో పలుసార్లు ఇస్కరియోతు యోధా అనే ప్రస్తావించారు. అంటే ఈ ఇస్కరియోతు అన్నది కూడా ఇంటి పేరేమో అనుకున్నారు చాలామంది. నిజంగా ఆలోచిస్తే ఇంటి పేరు కాదు అది. మరేంటి ఇస్కరియోతు అంటే? ఇస్కరియోతు అంటే ఈ ఇస్కరియోతు అనే ఈ పదంలో, ఈ మాటలో 2 హెబ్రీ పదాలు ఇమిడిపోయి ఉన్నాయి. ఏంటి ఆ 2 హెబ్రీ పదాలు అంటే, ఒకటి ఇస్కా అనే పదం, 2 కెరియోతు అనే పదం. ఇప్పుడు ఈ 2 పేరు ఇస్కా, కెరియోతు, ఈ 2 కలపగా వచ్చేటటువంటి మాటే ఇస్కరియోతు. ఇస్కా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్కా అనగా మనిషి అని అర్థం. ఇస్కా అంటే మనిషి. కెరియోతు అనగా ఒక పట్టణం. ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరే కెరియోతు అనే పేరు. అంటే కెరియోతు అనే ఒక పట్టణానికి చెందినటువంటి ఒక మనిషి అనే అర్థాన్ని ఇస్తుంది ఇస్కరియోతు అనే మాట. ఇస్కా అంటే మనిషి, కెరియోతు అంటే ఒక పట్టణం. అంటే ఒక పట్టణానికి చెందినటువంటి మనిషి. ఆ మనిషే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి యోధా అనేటటువంటి మనిషి. ఇక ముందుకు వెళదాం. ఈ యోధాని గురించి ఇంకా సమాచారం మనకి ఎక్కడైనా కనబడుతుందా అంటే యోధా గారి ప్రాంతం కనపడింది, ఇస్కరియోతు. అవునా? ఈ ఇస్కరియోతు అనే పదం లేక ఈ ఊరు, ఈ ప్రాంతం హెబ్రోనుకి చాలా దగ్గరగా ఉంటుంది. హెబ్రోను పేరు మనం చాలాసార్లు విన్నాం. ఈ హెబ్రోను ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండే పట్టణం కెరియోతు పట్టణం. ఇంకా చెప్పాలి అంటే యెరూషలేముకి సుమారుగా 28 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ కెరియోతు అనే పట్టణం, జెరూసలేము దగ్గరలో. ఇంకా మనం ఆలోచిస్తే ఈ ఇస్కరియోతు యొక్క తల్లి మనకు పెద్దగా కనిపించదు. ఇతను గోత్రము కూడా యోధా గోత్రం అయ్యుంటుందేమో అనుకుంటాం తప్ప ఇదే అని బైబిల్ చరిత్రలో ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఇంకా ఇతని పూర్వీకులు కానీ, ఇతని పితరులు కానీ, ఇతని కుటుంబకులు కానీ మనకు ఎవరైనా కనబడతారా అని మనం ఆలోచిస్తే ఒకే ఒక మనిషి కనపడుతూ ఉంటాడు. ఎవరో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 26వ వచనంలోని చివరి మాట.
ఉమ్, నిదానంగా చదవండి. 26వ వచనంలోని చివరి మాట. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా. చాలు, ఏం కనపడుతుంది మనకి? సీమోను కుమారుడైనటువంటి ఇస్కరియోతు యోధా. అంటే యోధా యొక్క తండ్రి ఎవరని కనపడుతుంది? సీమోను. ఈ సీమోను అని పేరు చెప్పగానే యోధా గోత్రానికి చెందినవాడే అని దాదాపు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యోధా గోత్రకులే అలాంటి పేర్లు పెట్టుకునేది, లేక ఇశ్రాయేలీలే అలాంటి పేరు కలిగి ఉండేది. అంటే యోధా యొక్క తండ్రి ఇస్కరియోతుకు చెందినటువంటి ఒక సీమోను అనే వ్యక్తి అన్నమాట. అంటే తండ్రి పేరు కనపడుతుంది. రైట్. ఇంకా మనం ఆలోచన చేస్తే అసలు ఈ యోధా ప్రవర్తన, ఈ యోధా బిహేవియర్, ఈ యోధా యొక్క జీవిత శైలి, ఈ ఇస్కరియోతు యోధా యొక్క లైఫ్ స్టైల్ ఎలాంటిదయ్యా అంటే బైబిల్లో మనకు కనిపించదు, కానీ అతని గత జీవితం చరిత్రలో ఇప్పటికీ మనం ఏ చరిత్ర పుస్తకాలు తీసినా కనపడుద్ది. ఈ యోధా మనస్తత్వం ఎలాంటిదయ్యా అంటే ఈ యోధాకి ఒక అలవాటు ఉందట. ఇస్కరియోతు యోధాకి ఏం అలవాటు అది అంటే ఏం అలవాటు అయి ఉంటుంది? ఇస్కరియోతు యోధాకి ఒక అలవాటు ఉండేది. ఆ అలవాటు కూడా చాలా నేర్పరితనంతో చేస్తాడు ఆయన. ఏంటో తెలుసా? అది జోదం ఆడే అలవాటు. జోదం అంటే అచ్చ తెలుగు. జోదం అంటే ఇంగ్లీష్ మీడియం అందరూ. జోదం అంటే బెట్టింగ్. అది ఏదైనా సరే బాగా జోదాలు ఆడే అలవాటు, బాగా బెట్టింగ్లు కాసే అలవాటు, చాలా నేర్పరితనంతో ఆడతాడు ఇలాంటి ఆటలు. బెట్టింగ్ అంటే ఒక్క మాటలో అర్థం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి డబ్బును పెట్టుబడిగా పెట్టి ఎదుటోడు డబ్బును లాగేసుకునేటటువంటి ఒక మాయాకరమైన ఆటే బెట్టింగ్. అంత భయంకరమైనటువంటి ఆట చాలా సులువుగా ఆడేస్తాడు యోధా. అంత గొప్పగా ఆడగలడు. నిజంగా అప్పట్లో బెట్టింగ్లు ఎలా ఉండేవి తెలుసా? జోదాలు ఎలా ఉండేవి తెలుసా? డబ్బులు పెట్టి బెట్టింగ్ ఆడేవాళ్ళు. డబ్బులు లేవా? వస్తువులు పెట్టి జోదాలు ఆడేసేవాళ్ళు. పోనీ వస్తువులు కూడా లేవా? ఏదైనా ప్రాపర్టీ, అక్కడ మాకు 4 ఎకరాలు ఉంది, లేకపోతే అక్కడ మాకు 2 ఎకరాలు ఉంది, లేదా మాకు ఒక కొంట ఉంటుంది అని ఆ భూములు చూపించి ఆ డాక్యుమెంట్లు పెట్టేసి జోదాలు ఆడుకునేవాళ్ళు అప్పట్లో. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఒక కథలో ఒక ఆయన భార్యను పెట్టి కూడా జోదం ఆడేసాడట. అలా ఆడేవాళ్ళు జోదాలు. ఇప్పుడు అవే జోదాలు ఇప్పుడు కూడా ఆడుతున్నారు. ఇప్పుడు కూడా జోదాలు ఎలా ఉంటాయో చూడండి. డబ్బులు పెట్టి ఆడేవాళ్ళు ఆడతారు. డబ్బులు లేవా? ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద సామాన్లు లేకపోతే వస్తువులు అవన్నీ పెట్టి కూడా బెట్టింగ్లు ఆడతాడు. ఆ తర్వాత అవి కూడా లేవనుకోండి, డాక్యుమెంట్లు పెట్టో, ప్రాపర్టీ పెట్టో, భూములు పెట్టో, ఆస్తులు పెట్టో, ఏదో ఒకటి పెట్టి జోదాలు ఆడేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ మధ్య ఆన్లైన్ బెట్టింగ్లు కూడా వచ్చాయి. ఇదివరకు బెట్టింగ్లు అంటే కూర్చొని ఆడుకొని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో కూడా బెట్టింగ్లే. ఆన్లైన్ బెట్టింగ్లు ఆడే వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఇంకా భవిష్యత్తు మీద ఏం ఆలోచన ఉంటుంది? చదువుకునే విద్యార్థులు బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకొని సంపాదించే వాళ్ళు కూడా బెట్టింగ్లు ఆడుతున్నారు. వ్యాపారాలు చేసుకొని బాగా లాభాలు సంపాదించుకునే వాళ్ళు కూడా బెట్టింగ్లు ఆడుతున్నారు. ఇలా బెట్టింగ్లు ఆడి 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 జీవితాలు సర్వనాశనం చేసేసుకుంటున్నారు ఇప్పట్లో. కానీ వాటికి స్టైల్గా పేరేంటి? ఆన్లైన్ బెట్టింగ్. నువ్వు ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన అదే గొప్పది అయిపోదు, జోదమే. నిజంగా ఇలాంటి జోదాలు ఎంత భయంకరమో తెలుసా? 50-50 ఛాన్సెస్ ఉండే ఆటది. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? 2 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు పెట్టి ఆడడానికి కూర్చున్నాడు. ఇప్పుడు మరొక వ్యక్తి కూడా 100 రూపాయలు పెట్టి ఆడడానికి కూర్చున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి 200 అక్కడ పెట్టి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆడేటప్పుడు ఇద్దరు ఎలా ఆలోచిస్తారు? ఇవి నాకే రావాలి, అవునా? ఇవి నాకే రావాలి. ఇద్దరు మనసులో అదే ఆలోచన ఉంటుంది, నాకే రావాలి అని. కానీ ఆటంతా అయిపోయిన తర్వాత ఎవరికో ఒక్కరికే వస్తే మిగతా ఒకళ్ళు మరలా కష్టపడి రూపాయి దగ్గర నుంచి సంపాదించుకోవాల్సిందే. అంటే 50-50. ఒకసారి ఆడికొచ్చే, మరోసారి నీకు రావచ్చు. అందుకే అన్నాను, మన దగ్గర ఉన్న డబ్బు పెట్టుబడిగా పెట్టి ఎదుటోడి డబ్బు లాగేసుకోవడం ఇలాంటివి. నిజంగా అలా నష్టపోయిన వాడు, కోల్పోయిన వాడే ఈరోజు రోడ్లెక్కి సప్పుల పాలు అయిపోయినని బాధపడుతున్నాడు.
ఇలాంటి జోదాలాడిన వాళ్ళే ఇప్పుడు కుటుంబంలో మనశ్శాంతి లేక ఏదో ఒకటి తాగి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు కానివ్వండి, మామూలుగా ఆడడం కానివ్వండి, ఇలాంటి జోదాలాడి ఈరోజు కుటుంబంలో గొడవలు, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు, అప్పుల పాలైపోయి రోడ్డు మీద పడిపోవడాలు, జీవితాలు నాశనం చేసుకునేటటువంటి ఆటలాడుతున్నారు ఈ రోజుల్లో. ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? అందుకే ఇలాంటి ఆటలు ప్రమాదకరమనే దేవుడు ఆనాడే ప్రజలతో ఒక చక్కని మాట చెప్పాడు కదా. చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏది నీ పక్కనోడిది ఏది నువ్వు ఆశపడకు. నీది కాదు అన్న తర్వాత నీది కాని దానికోసం నువ్వు ఆశపడకు అని మాట్లాడాడు. అది భార్య తెచ్చుకోకు. ఎవడో వచ్చి జోదంలో కూర్చోబెడితే ఓడిపోయింది కదా అని పెళ్ళని తీసుకుని వెళ్ళిపోకు. అది పద్ధతి కాదు. గాడిదని తీసుకొచ్చాడా, గాడిదని తీసుకుని వెళ్ళిపోకు. ఆస్తులు జోదంగా పెట్టి ఆడాడా, తీసుకోకు. ఏదైనా సరే నీది కాని దానికోసం నువ్వు ఆడి, నీది కాని దానికోసం నువ్వు ఆరాటపడి నువ్వు తెచ్చుకోకు అన్నాడు. కానీ ఈరోజు మనం దేవుడు చెప్పిన మాటలు పట్టించుకోకుండా పక్కనోడి దగ్గరది ఎలా లాక్కోవాలా అని ఆలోచించి ఇలాంటి పనికి మానినటువంటి ఆటలన్నీ ప్రవేశపెట్టి దేవునికి నచ్చని పనులన్నీ చేసుకుంటున్నాం అందులో. ఇప్పుడు ఇలాంటి ఆటలాడడంలో ఎవరు నేర్పరట? యోధా, ఇస్కరియోతు యోధా చాలా తెలివిగా ఆడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు యోధా. ఇప్పుడు జోదం ఆడే అలవాటు ఉంది, బాగా ఆడతాడు. ఇలా ఆడుతూ ఉన్నవాడిని దేవుడు సడన్గా పిలిచాడట. విచిత్రంగా లేదు? జోదాలు ఆడేవాడిని దేవుడు తన పని కొరకు యోధా రా అని పిలిచాడు అంటే అసలు యోధా జన్మ ధన్యమైపోయింది. ఆ మాట, ఆ పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు పెంట కుప్పల మీద బతికే బతుకు యోధాది. కానీ గద్దె మీద కూర్చోబెట్టడానికి పిలిచినట్టుగా అనిపించట్లేదు మనకి. అంత గొప్పవాడు దేవుడు. దేవుడికి నిజంగా ఎవరు కావాలో తెలుసా? ఎన్నిక లేని వారే కావాలి. దేవునికి ఎవరు కావాలో తెలుసా? లోకం చేత తృణీకరించబడుతున్న వారే కావాలి. దేవుడికి ఇంకా ఎవరు కావాలయ్యా అంటే అర్హత లేనివారు, సమాజం దృష్టిలో విలువ లేనివారు, ఇంకా చెప్పాలి అంటే వీడు దేనికి పనికిరాడరా అనుకున్న వాడినే కావాలనుకుంటాడు దేవుడు. ఇప్పుడు అలాంటి జాబితాలో యోధాని కావాలనుకున్నాడు. యోధా, నువ్వు ఆడుతున్నావా, పోగొట్టుకుంటున్నావా, సంపాదించుకుంటున్నావా, నువ్వేది చేసినా సరే నా పని కొరకు అవన్నీ వదిలేసి రా అని పిలిచాడు. ఆ పిలుపు అందుకున్నాడు యోధా. జీవితం మారిపోవాలి. ఇప్పుడు దేవుడు పిలవడం అంటే మాటలు కాదు. అలాంటి జోదగాడిని పిలిచాడంటే ఇంకా గొప్పగా నిలబెట్టుకోవాలి యోధా. వచ్చాడు. వచ్చిన తరువాత ఇక ఇప్పుడు జీవితం మారుతూ ఉంది. ఇస్కరియోతు యోధా జీవితం మారుతూ ఉంది. ఇప్పుడు ఇలా మారుతూ ఉండగా యోధాకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు కదా, యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటాం. కాదు. యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభించిన దినాలలోనే, తొలి దినాలలోనే అపోస్తలుల్ని ఏర్పాటు చేసుకోవడానికి కంటే ముందుగా శిష్యుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సుమారుగా 70 మంది శిష్యులు ఉండేవాళ్ళట యేసుక్రీస్తు వారి వెనక. ఆ 70 మంది శిష్యులు యేసుప్రభువుని వెంబడిస్తూ, యేసుప్రభు వారి మాటలు నేర్చుకుంటూ, యేసుప్రభు వారి బోధనలను అనుసరిస్తూ ప్రభువు కోసం నిలబడిన వాళ్ళు 70 మంది కూడా. ఆ 70 మందిలో కూడా అపోస్తలులుగా ఉండుటకు, ప్రత్యేకంగా పిలువబడుటకు 12 మందిని ఎంచుకున్నాడు ఆయన. అంటే ఆ 70లోనే ఈ 12 మందిని ప్రత్యేకపరిచాడు. ఆ 12 మంది ఎవరు? పేతురు. మనకు బైబిల్లో 10-15 సార్లు కనపడ్డ పేరు ఒకటో రెండో గుర్తుంటాయి అంతే, మిగతా ఏం గుర్తుండవు. పేతురు, ఆంద్రేయ, యోహాను, బర్తలోమయి, ఇంకా వచ్చే వారానికి 12 మంది పేర్లు రాసుకొని రండి మీరు. ఇప్పుడు ఈ 12 మంది అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది అపోస్తులలో ఒకడే ఈరోజు మనం మాట్లాడుకునే ఇస్కరియోతు యోధా.
ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ 12 మందిలో యోధా ఒక్కడైతే ఈ 12 మంది మీద యోధాని గొప్పగా ఒక పొజిషన్లో పెట్టాడు. 70 మంది శిష్యులు. ఆ 70 మంది శిష్యులలో ప్రత్యేకంగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది ప్రత్యేకింపబడిన వారు. ఈ 12 మందిలో కూడా యోధా ఇంకా ప్రత్యేకమైన స్థాయిలో కనపడుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? ఆ 12 మంది అపోస్తలులలో కోశాధికారి యోధా. కోశాధికారి అంటే కోశాధికారి అంటే ఇప్పుడు ఈ అపోస్తలులు 12 మంది కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, 70 మంది శిష్యులు కానీ, వీరందరూ ఎక్కడికైనా వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బస చేసినప్పుడు, ఎక్కడైనా భోజనం చేసినప్పుడు వీరి ఖర్చులు ఎంత అవుతున్నాయా అని లెక్క కట్టేటటువంటి పొజిషన్ అది, పదవది. ఇప్పుడు యేసుప్రభు వారు అనేక ప్రాంతాలు తిరిగేవారు. ఇప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు వాడెక్కి సముద్రం మీద ప్రయాణం చేయాలి. ఇప్పుడు వాడెక్కేటప్పుడు మనకు అప్పట్లో ఫ్రీగా ఏం ఎక్కించుకునేవాళ్ళు కాదు, రోకలు చెల్లించాలి, డబ్బులు కట్టాలి. సొంతవాడు అనుకోండి, పేతురు గారికి సొంతవాడు ఉంది కదా, వాళ్ళు వెళ్ళిపోదామంటే ఓకే. లేదు, పరాయి వాడు వాడెక్కాలి అంటే డబ్బులు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రయాణం చేయడానికి టికెట్ కొనుక్కునే పరిస్థితులు అనమాట. ఇప్పుడు ప్రయాణం చేయాలనుకోండి, ప్రయాణానికి ఎంత ఖర్చు అవుద్ది, రావడానికి ఎంత ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఎక్కడైనా బస్ చేయాలనుకోండి, సడన్గా చీకటి పడిపోయింది, ఎక్కడైనా ఉండిపోవాలనుకోండి, ఈ రూమ్లో బస్ చేయాలి, ఈ రూమ్కి ఖర్చు ఎంత అవుద్ది. 2 రోజులు ఇక్కడే ఉంటాము, 2 రోజులకు సరిపడా భోజనం చేస్తాం మనందరము, ఒక్కొక్కరికి ఎంత పడుతుంది, భోజనం ఖర్చులు ఎంత అవుతున్నాయి. అంటే ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకునేది ఎవరయ్యా అంటే కోశాధికారి. ఆ కోశాధికారి ప్లేస్లో ఉండి వ్యవహరించే వ్యక్తే యోధా. ఇప్పుడు 12 మందిని లేక ఎంతమంది ఉంటే అంతమందిని మెయింటైన్ చేసేటటువంటి ఒక లెక్కల మనిషి ఇస్కరియోతు యోధా. గొప్ప పొజిషనా కాదా? పేతురికి ఇవ్వలేదు అంత గొప్ప అధికారం, యోహానికి ఇవ్వలేదు యేసుప్రభు వారు అంత గొప్ప అధికారం. ఎవరికిచ్చారు? యోధాకి ఇచ్చాడు. మేమెక్కడ చూస్తున్నా, మేమెక్కడ తింటున్నా, మా మెయింటెనెన్స్ అంతా నువ్వు చూసుకో యోధా. ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయి, మన దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, ఇది ప్రతిదీ నువ్వు మెయింటైన్ చేయాలి అని ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు దేవుడు ఆ బాధ్యత. అసలు ఎంత గొప్ప స్థానం అది. కోశాధికారి స్థానంలో ఉండి వ్యవహరించే మనిషి ఇస్కరియోతు యోధా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 29వ వచనం. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకుని. చాలు, ఏం కనబడుతుంది? డబ్బు సంచట ఎవరి దగ్గర ఉండేదట? యోధా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒక సంచిలో వేసి ఆ సంచి ఎవరికి ఇచ్చారట? ఇస్కరియోతు యోధా చేతిలో పెట్టారు. డబ్బు సంచి పెట్టి, ఇదిగో పండగ, పస్కా పండుగ వస్తుంది, మనకేమైనా కావాలి అంటే అవన్నీ కొంటాడు అనమాట యోధా. బేదలు ఎవరైనా కనబడితే ఆ సంచిలో తీసి బేదలకు ఇచ్చేసే మనస్తత్వం ఆయనకి లేకపోయినా యేసు ప్రభు వారు ఆజ్ఞిస్తే యోధా బేదలకు 2 రూపాయలు ఇవ్వు అనగానే తీసి ఇచ్చేసేవాడు. యోధా పండగ వస్తుంది, మనకి ఇవన్నీ కావాలి, మనకు పలానాది కావాలి, లేక ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి అని చెప్పగానే ప్రభువు మాట తూచా తప్పకుండా ఆ డబ్బులు మెయింటైన్ చేసి ఆ డబ్బులతో ఖర్చు పెట్టి జాగ్రత్తగా వస్తువులు కొనేవాడు. అంటే డబ్బు సంచి ఎప్పుడు చేతిలో ఉండేది యోధాకి. ఎప్పుడు ఖర్చు పెట్టాలన్నా ఆయన ఖర్చు పెట్టాలి, ఎప్పుడు దీనిలో డబ్బులు వేయాలి అన్నా ఆయన వేయాలి. అంటే ఈ సంచి మీద పూర్తి అధికారం ఎవరిది? యోధాదే. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, అదేంటి యోధాకే ఇవ్వాలా, పేతురు గారికి ఇవ్వచ్చు కదా అనుకునేదాన్ని, ఆంధ్రేయ గారికి ఇవ్వచ్చు కదా అనుకునేదాన్ని, తోమా గారు ఉన్నారు కదా అనుకునేదాన్ని. అంటే ఇతడు ఒక్కడే కాదు, ఇంకా 11 మంది అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు ఎవ్వరికీ ఇవ్వకుండా యోధాకే ఎందుకు ఇచ్చుంటాడా అనుకునేదాన్ని నేను. ఇప్పుడు మీరు కూడా అనుకోండి, యోధాకే ఎందుకు ఇచ్చుంటాడు ప్రభు? ఎందుకు ఇచ్చుంటాడు? ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి,
బాండ్ పేపర్ మీద కూడా సంతకం లేకుండా ఇచ్చాం. ఎవరికి ఇస్తాం? అందరికి ఇస్తామా? మరి ఎవరికి ఇస్తాం? నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తాం. నోటు మాట మీద ఇచ్చేస్తాడరా, నోట్లతో పని లేదు ఇంకా అనుకుంటేనే ఇస్తాం మనం డబ్బులు. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా పేతురు గారికి ఇవ్వాల డబ్బు సంచి, తోమ గారికి ఇవ్వాల, బర్తలోమయ్య గారికి ఇవ్వాల, కేవలం యోధా చేతిలోనే పెట్టాడు. ఎందుకు? నమ్మకం కాదు. మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదా? 11 మంది మీద నమ్మకం లేకుండానే పిలిచాడా? ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది యోధాకి. ఏం టాలెంటో తెలుసా? చూద్దాం మరొక వచనాన్ని. మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 3వ వచనము నుండి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. చాలు, సందర్భం మనకు బాగా సుపరిచితం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి బేతనియాలో ఒక ఇంటికి వెళ్ళారు భోజనానికి. వెళ్ళినప్పుడు అక్కడ లాజరు గారు ఉన్నారు, ఇంకా మరియ గారు ఉన్నారు, వారితో పాటు మార్త కూడా ఉంది. ఇదే సందర్భం మనకి యోహాను సువార్తలో కూడా కనపడుద్ది. ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 1వ వచనం నుండి. లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ కల అచ్చజటి మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వవలెను అనెను. చాలమ్మ, ఇందాక చదివిన సందర్భమే ఇది కూడా. అక్కడ ఏమన్నాడు అంటే, ఒకని ఇంటికి వెళ్ళాను, భోజనం చేస్తూ ఉండగా ఒక స్త్రీ వచ్చి తన దగ్గర ఉన్నటువంటి అత్తరు బుడ్డి, ఏ అత్తరు బుడ్డది? అచ్చజట మాంసి అత్తరు బుడ్డి. ఇది ఎవరు వాడేవాళ్ళు తెలుసా? అప్పట్లో రాజ కుటుంబీకులు వాడేవాళ్ళు. అది రాయల్ ఫ్యామిలీస్ మాత్రమే వాడే అత్తరది. వాళ్ళు వేసుకున్న వస్త్రాల మీద పోసుకునేవాళ్ళు, లేదా వాళ్ళ ఒంటికి సుగంధ ద్రవ్యాలుగా పోసుకునేవాళ్ళు. బయటకు వస్తున్నాము అంటే ఆ అత్తరు లేకుండా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఈ అత్తరు ధనవంతులు కానివ్వండి, రాజు కుటుంబానికి చెందినవారు కానివ్వండి, సమాజంలో అగ్రగణ్యులుగా పిలువబడుతున్న వారు మాత్రమే వాడేటటువంటి అత్తరు ఇప్పుడు ఈ స్త్రీ పట్టుకొని వచ్చిందట. ఒకవేళ సంపాదించిందో, లేక దొంగతనం చేసిందో, లేక ఎలా వచ్చిందో ఆవిడ దగ్గరకు తెలియదు, కానీ ఆవిడ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అదే అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి, ఎంతటది? సేరున్నర. సేరున్నరంటే అత్తరు బుడ్డి ఎంత ఉందట? సేరున్నర బుడ్డి. సేరున్నర బుడ్డి అంటే ఎంత ఉంటుంది? సేరంటే ఎంత? సేరంటే కేజీయే. ఇప్పుడు సేరు అంటే కేజీ, అది ఘన పదార్థం అనుకోండి కేజీ అని చెప్తాం. ద్రవ పదార్థం లిక్విడ్ అనుకోండి లీటర్ అని చెప్తాం. ఇప్పుడు లీటర్ అత్తరు బుడ్డి బాటిల్ తీసుకుని వచ్చిందట. వచ్చి ఆ లీటర్ బాటిల్ పగలగొట్టి అందులో ఉన్న అత్తరంతా ప్రభు మీద పోసేసింది. తల మీద పోస్తే కాళ్ళ వరకు కారిపోయేంత అత్తరు పోసేసింది. పోసినప్పుడు వెంటనే శిష్యులు కోప్పడ్డారట. అందరూ కోప్పడి ఆగిపోతే యోధా మాత్రం కోప్పడి ఆ కోపంతో ఆగిపోక వెంటనే ఓ మాట అనేసాడట. ఏమని? ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నువ్వు? ఈ అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు?
ఇది ఎంత ఉంటుందో తెలుసా? బయట ఎంత? 300 ధేనారాలు ఉంటుంది అన్నాడు. మిగిలిన శిష్యులందరూ కోప్పడి అయ్యయ్యో వేస్ట్ చేసేస్తుంది ఈవిడ అనుకుని ఆగారు. కానీ యోధ చూడండి, ఆ పగలగొట్టిన అత్తరు బుడ్డి ఎంత బయట ఎంత కాస్ట్లీగా ఉంటుందో కూడా చెప్తున్నాడు. ఎత్తరు వేస్ట్ చేస్తున్నావు, అదే బయట అమ్మితే ఎంత వస్తుందో తెలుసా? 300 ధేనారాలు వస్తుంది అన్నాడు. ధేనారం అంటే అప్పట్లో ₹1. 300 ధేనారాలు అంటే సుమారుగా ₹150 అప్పట్లో. అప్పుడు 150. ఆ లెక్కలు ఇప్పుడు కడితే కొన్ని వేలల్లో ఉంటుంది ఆ బాటిల్. వెంటనే లెక్క కట్టేశాడు. నష్టమైపోతుంది, పాడైపోతుంది, కారిపోతుంది, వేస్ట్ అయిపోతుందని శిష్యులందరూ బాధపడుతూ అయ్యో అనుకుంటుంటే వెంటనే లెక్క కట్టాడు. ఈ అత్తరబుడ్డి బయట ₹150 పడుతుంది, అనవసరంగా వేస్ట్ చేస్తుంది అంటే ఒక వస్తువును చూసి ఇది బయట సమాజంలో ఎంత పడుతుందో కూడా లెక్క కట్టే మనస్తత్వం ఎవరిది? యోధాది. పేతురుకు లేదు ఆ మనస్తత్వం. పేతురుకు లేదు, తోమాకు లేదు, బర్తలోమాయికి లేదు, యోహాను గారికి లేదు. ఇప్పుడు బాటిల్ చూసి ఆ బాటిల్ బయట ₹25 అని చెప్పేస్తాడు యోధ. పలానా వస్తువు చూసి అది బయట ₹50 పడుద్ది అని చెప్పేస్తాడు. ఒక పరికరాన్ని చూడగానే సమాజంతో లెక్క కట్టేస్తాడు. సొసైటీలో ఇది ₹100 పడుద్ది, సొసైటీలో ఇది ₹1000 పడుద్ది, మన దగ్గరకు వచ్చింది ఇది బయట ఇది ఇంత డబ్బులు కొంటున్నారు అని సమాజంతో లెక్కలు చూసే మనస్తత్వం యోధాకుంది. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రయాణం చేయాలనుకోండి, వాడెక్కాడనుకో, ఈ వాడ అంత దూరం వెళ్ళాలా, ₹1 ఇస్తే సరిపోద్ది అని మెయింటైన్ చేయగల కెపాసిటీ యోధాకుంది. ఎక్కడన్నా భోజనం చేశారా? ఎంతమంది భోజనం చేశారు? 10 మంది చేశారా? ఎన్ని ఐటమ్స్ చేశారు? ఒక్కో ఐటమ్కి బయట ఎంత పడుతుంది? మేము భోజనం చేసిన దీనికి బయట ఎంత తీసుకుంటారు? వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు అని లెక్క కట్టి డబ్బులు మెయింటైన్ చేయగలడు యోధా. ఏదన్నా ఒక వస్తువు వచ్చిందా చేతిలోకి, ఈ వస్తువు మనకు ఎలా ఉపయోగపడుద్ది, మనకు ఉపయోగపడదా, బయట అసలు దీని పరిస్థితి ఏంటి అని ఒక వస్తువుని చూసుకొని, ఒక విధానాన్ని చూసుకొని సమాజంతో లెక్క కట్టి మెయింటైన్ చేసేటటువంటి కెపాసిటీ 11 మందికి లేదు, యోధాకి మాత్రమే ఉంది. పేతురుకి ఇచ్చామనుకోండి, ఈ చేప ఎంత తూగుద్దంటావు అంటాడు, అంతవరకే. ఈ చేప ఒక 5 కేజీలు ఉంటుందండి, వండేసుకోవచ్చు. ఇది కొరమీను, లేకపోతే ఇది శీలావతి, లేకపోతే ఇది ఇంకో పలానా చేప ఏదో అని చెప్తాడు, అంతవరకే. డబ్బులు మెయింటైన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి మనస్తత్వం యోధాకున్నంత గొప్పగా లేదు. ఎందుకు? ఒకప్పుడు జోదాలు ఆడేవాడు మనోడు, ఒకప్పుడు జోదాలు బాగా ఆడేవాడు. వస్తువు వచ్చిందా, అరే ఈ వస్తువు 300 పడుతుంది, పెట్టే, ఆడేసి, అది అలాంటి మనస్తత్వం అది. అందుకే అత్తరబుడ్డి పగలగొట్టగానే ఇది ₹150 పడుతుంది, సొసైటీలో పగలగొట్టేస్తుంది, వేస్ట్ చేస్తుంది, అత్తరంతా కారిపోతుంది, ఎందుకు ఇలా చేస్తుంది అని ఆగిపోయాడట. మళ్ళీ వెంటనే అంటాడు కదా, దీన్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి బేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. బేదలకు ఇవ్వమంది ప్రేమతో కాదు, ఏదో మొహమాటం కొద్ది అన్నాడు. వేస్ట్ చేస్తున్నావు కదా అంటే బాగోదని బేదలకు ఇచ్చేయచ్చు కదా అన్నాడు, అంతే. కానీ యోధ మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? లెక్కల మనిషి. దేవుడు పిలుపునిచ్చిన పూర్వం ఉన్న స్వభావాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు. దేవుని పనిలో ఉన్న, డబ్బు సంచి దగ్గరే ఉన్న, ప్రభు ఆజ్ఞ మేరకు దీనిలో ఖర్చు పెడుతూ ఉన్న డబ్బు సంచి ఉండేసరికి ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఎప్పుడు చూడండి, పూర్వం ఉన్న స్వభావాన్ని పోగొట్టుకొని కొత్త స్వభావంలోకి ఒక మనిషి రావడం అంటే కత్తి మీద సాము లాంటిది. అది అంత తొందరగా జరిగే పని కాదు, అంత వెంటనే జరిగిపోయే మార్పు కాదు అది. ఇప్పుడు జోదాలు ఆడేవాడే, కానీ ప్రభు పిలవగానే ప్రభు పిలుపు అందుకొని వచ్చాడు. వచ్చిన తరువాత ఈ లెక్కలు ఎక్కడ కట్టాలో అక్కడే కట్టాలి, ఈ లెక్కలు ఎక్కడ చూడాలో అక్కడే చూడాలి. కానీ ప్రతిదానికి లెక్క కట్టేసి చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నాడు యోధ. ఇప్పుడు యోధ మెయింటైన్ చేసే అలవాటు ఉంది, ప్రభు పిలుపు ఉంది, దేవుని కొరకు బ్రతకే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నా డబ్బు సంచి ఉండేసరికి ఈ డబ్బు సంచి మీద ఎక్కడో ఆలోచనలు ఆగిపోయాయి. నిజంగా చెప్పనా, యోధాకు ఉండేటటువంటి పరిస్థితిలో ఏ మనిషి అయినా సరే డబ్బుకి దేవునికి రెండిటికి దాసులుగా ఉండడం జరగని పని. అందుకే బైబిల్లో కూడా ఒక మాట అన్నాడు ప్రభువారు. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనం.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. ఎవరు చెప్తున్న మాట ఇది? ప్రభువే చెప్తున్నాడు కూర్చొని. ఈ మాట చెప్పేటప్పుడు ఎవరున్నారో తెలుసా? ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఏ మనిషి కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేడు. ఒకవేళ ఇద్దరి దగ్గర దాసుడుగా ఉన్నా అతడు ఎవరో ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తాడు, ఇంకొకరిని తృణీకరించేస్తాడు. అంటే ఒక్కళ్ళ మీదే ఉంటాడు, లేదా ఒకళ్ళ పక్షాన ఉంటూ ఇంకొకరు మోసం చేస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషి ఒకని దగ్గర మాత్రమే పనిచేయగలడు అనే ఉదాహరణను చెబుతూనే కిందికి వచ్చేళ్ళకి అన్నాడు కదా, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఏ మనుషుడు కూడా దేవునికి డబ్బుకి దాసుడుగా బతకలేడు. ఉంటే దేవుని పక్షాన ఉంటాడు, లేదా డబ్బు పక్షాన ఉంటాడు. కానీ రెండిటి మీద ఉండడం అన్నది జరగని పని అని ప్రభువారు ముందే చెప్పేశారు. ఇప్పుడు యోధాను గురించి ఆలోచన చేద్దాము. ఇప్పుడు యోధ యేసు ప్రభు వారికి దాసుడుగానే మిగిలిపోయాడా, లేక డబ్బుకు దాసుడుగా అయిపోయాడా? బైబిల్లో మిగతా అపోస్తలులు పత్రికలు రాస్తున్నప్పుడు, పుస్తకాలు రాస్తున్నప్పుడు క్రీస్తు దాసుడైనటువంటి పౌలనే నేను అని రాశాడు ఆయన. అవునా? క్రీస్తు దాసుడైనటువంటి యోహాను అని రాశాడు ఆయన. క్రీస్తు దాసుడైనటువంటి యాకోబును అని రాశాడు ఆయన. కానీ యోధా మాత్రం క్రీస్తుకు దాసుడుగా అవ్వలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభువు ఇచ్చినటువంటి డబ్బు సంచి. ప్రభు ఏ డబ్బు సంచినైతే యోధా చేతిలో పెట్టాడో ఆ డబ్బు సంచి చేతనే ప్రభువుకు దూరం అయిపోయాడు యోధా. అంటే మెయింటైన్ చేయడం, ఇల్లు మెయింటైన్ చేయడం నేర్చుకున్నాడు, భోజనం ఖర్చులు మెయింటైన్ చేయడం నేర్చుకున్నాడు, వసతులు మెయింటైన్ చేయడం నేర్చుకున్నాడు, ప్రయాణం ఖర్చులు మెయింటైన్ చేయడం నేర్చుకున్నాడు. కానీ భక్తి జీవితాన్ని మెయింటైన్ చేయడం నేర్చుకోలేకపోయాడు యోధా. మంచి పొజిషన్లో పెట్టాడు, కోశాధికారిగా పెట్టాడు, ఖర్చులన్నీ చూసుకుంటున్నాడు. కానీ ఈ డబ్బు సంచి ఎప్పుడైతే పక్కనే చేతిలోనే ఉంటూ వచ్చిందో ఆ డబ్బు సంచితోనే అపవాది దగ్గర చేసుకున్నాడు. ప్రభువుకి దాసుడుగా ఉండలేకపోయాడు, కారణం డబ్బు. ప్రభువుకి బానిసగా ప్రేమతో బతకలేకపోయాడు, కారణం తన దగ్గర ఉన్నటువంటి సంచి. చిన్న సంచే కదా అనుకుంటాం, కానీ దాని మీద ఉన్నంత వ్యామోహం యోధాకి ప్రభువు మీద లేకుండా పోయింది. తర్వాత మనకు తెలుసు ఇస్కరియోతు యోధాని అపవాది ఎలా తన వైపుకు లాక్కున్నాడు. ఎలా వచ్చేవారం చూద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి దేవా, ఈ దినమున నాయనా అపోస్తలులుగా పేరుగాంచిన వారిలో తండ్రి ఒకరిని గూర్చి మేము ధ్యానిస్తూ ఉండగా దేవా, ఆ మనిషిని గురించి మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మా పరిస్థితులను మాకు తెలియచేయండి తండ్రి. అటువంటి స్థితిలో మేము ఉంటే నాయనా మీకు దూరం అయిపోతాము అనే ఆలోచన కలిగి మా బ్రతుకులను మార్చుకునేటటువంటి మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ నాయన మీరున్నారనే భయభక్తులు కలిగి మీ మాటల ప్రకారంగా జీవించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. యోధా పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని నాయన మేము పోగొట్టుకోకుండా ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించండి. వచ్చే వారము తండ్రి మా జీవితాలలో ఇంకా ఆయుష్కాలము మిగిలి ఉంటే మరికొన్ని మాటలను గురించి ధ్యానించడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ, విన్న ప్రతి మాటను కూడా నాయన ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగడానికి మీ సహాయాన్ని దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.